హలో వెల్కమ్ టు భీమా రామోస్ ఆన్లైన్ స్పోకెన్ ఇంగ్లీష్ వీడియో నెంబర్ 11. మళ్ళీ వీడియోస్ 1 to 10 లింక్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చాము. ఈ వీడియోలో మనం చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా తరచుగా మన డైలీ కాన్వర్జేషన్స్లో ఉపయోగించే సెంటెన్సెస్ని లర్న్ చేయబోతున్నాం. అదేంటి అంటే, నేను బర్త్డే పార్టీకి వెళ్ళాను, మా ఫ్రెండ్స్ని కలిశాను, ఎంజాయ్ చేశాను. ఇలా గతంలో జరిగిపోయిన పనులని ఎలా ఇంగ్లీష్లో ఎక్స్ప్రెస్ చేయాలి అన్నది లర్న్ చేయబోతున్నాం. ఇవి మన డైలీ కాన్వర్జేషన్స్లో తరచుగా ఉపయోగిస్తూ ఉంటాం. ఈ వీడియోలో ఏ పార్ట్ కూడా మిస్ చేయొద్దండి, చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది కూడా. మళ్ళీ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ కోసం మమ్మల్ని కన్సల్ట్ అవ్వండి. అండ్ ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత మీ కామెంట్స్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అదేవిధంగా స్పోకెన్ ఇంగ్లీష్ రిలేటెడ్ డౌట్స్ ఏమన్నా ఉంటే కూడా కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి, వాటిని మేము క్లారిఫై చేస్తాము. అండ్ ఈ వర్డ్ మీ అందరికీ తెలిసిందే, సబ్స్క్రైబ్ గురించి మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అక్కడ. ఓకే అండి, మళ్ళీ భీమా రామోస్ ఆన్లైన్ స్పోకెన్ ఇంగ్లీష్ డే 11. ఇక్కడ కాసేపు మనం వెయిట్ చేద్దాం. ఏంటి అంటే, ఇది నంబర్ 11ని ఎలా పలకాలి ఇంగ్లీష్లో? 11 నేనేమన్నాను? 11 అన్నాను. 11 కాదండి, ఈ నంబర్ని మనం ఇంగ్లీష్లో 11 అంటాం. అండ్ స్పోకెన్ ఇంగ్లీష్ టిప్తో స్టార్ట్ చేసుకుందాం ఈ వీడియోని. రీడింగ్ ఈజ్ ద కీ టు ఇంప్రూవ్ యువర్ స్పోకెన్ ఇంగ్లీష్. ఎస్ అండి, మీరు విన్నది కరెక్టే. మీ స్పోకెన్ ఇంగ్లీష్ ఇంప్రూవ్ అవ్వాలి అంటే మీరు రీడింగ్ చేయాలి, స్టోరీ బుక్స్ రీడ్ చేయాలి, తర్వాత న్యూస్ పేపర్స్ రీడ్ చేయాలి, ఇంగ్లీష్ మ్యాగజైన్స్ రీడ్ చేయాలి. ఇలా ఈ డిఫరెంట్ రిసోర్సెస్తో మీరు టచ్లో ఉంటే మీ ఇంగ్లీష్ ఇంప్రూవ్ అవుతుంది. మళ్ళీ ప్రీవియస్ వీడియోస్లో కూడా మనం ఎన్నో టిప్స్ని డిస్కస్ చేసుకున్నాం. ప్రొనౌన్సియేషన్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, అదేవిధంగా అద్దం ముందు నిలబడి మాట్లాడడం అని, వీటన్నిటిని ఫాలో చేయండి. ఖచ్చితంగా మీ యొక్క ఇంగ్లీష్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది. మళ్ళీ ప్రీవియస్ వీడియోలో మనం నియర్లీ 600 వర్బ్ ఫార్మ్స్ లర్న్ చేసాం. మళ్ళీ వాటిని ఒకసారి రీక్యాప్ చేద్దాం. రెగ్యులర్ అండ్ ఇర్రెగ్యులర్ వర్బ్స్ అండి మనం డిస్కస్ చేసుకున్న ప్రీవియస్ టాపిక్. దాన్ని ఒకసారి మనం క్విక్గా చూడబోతున్నాం. రెగ్యులర్ వర్బ్స్ అంటే ఏంటో ఇక్కడ చూద్దాం. ఇక్కడ బాక్స్లో మనకి V1, V2, V3 ఉన్నాయి కదా. సో V1 ఓపెన్, V2 ఓపెన్డ్, V3 ఓపెన్డ్. రిలాక్స్, రిలాక్స్డ్, రిలాక్స్డ్. అగ్రీ, అగ్రీడ్, అగ్రీడ్. అక్కడ చూడండి V2 అండ్ V3 బాక్సెస్లో మనకి ఎండింగ్లో ఈడి, 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 డి అలా కనిపిస్తున్నాయి రెడ్ కలర్లో. అవండి రెగ్యులర్ వర్బ్స్. అంటే V1కి ఈడి లేదా డి యాడ్ చేయడం ద్వారా ఏర్పడ్డ న్యూ ఫామ్సే ఈ V2 అండ్ V3 అండి. అలాంటి వాటినే మనం రెగ్యులర్ వర్బ్స్ అంటాం. చూడండి ఇక్కడ రెగ్యులర్ వర్బ్స్లో V2 మరియు V3 ఫామ్స్. V1కి ఈడి లేదా డి ఎప్పుడు యాడ్ చేస్తాము అంటే, V1 ఎండింగ్లో ఆల్రెడీ ఈ ఉంటే ఓన్లీ డి యాడ్ చేస్తాం. యాడ్ చేయడం ద్వారా ఏర్పడతాయండి. మళ్ళీ ఇర్రెగ్యులర్ వర్బ్స్ చూద్దాం. ఇర్రెగ్యులర్ వర్బ్స్ని 3 డిఫరెంట్ వేస్లో ఫామ్ చేయొచ్చు అని మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసుకున్నాం. ఆ 3 డిఫరెంట్ ఫామ్స్ ఏంటో చూద్దాం మళ్ళీ ఒకసారి. సో ఎనీ 2 ఫార్మ్స్ అంటే ఏవైనా 2 ఫార్మ్స్, ముఖ్యంగా V2, V3 ఒకే విధంగా ఉంటాయి. కొన్ని సందర్భాల్లో V1, V3 కూడా ఉంటాయి, అవి చాలా రేర్ అండి. ఎక్కువగా V2, V3 డిఫరెంట్గా ఉంటాయి. V1, V2, V3. బై, బాట్, బాట్. కొనడం, కొన్నాను, కొన్నాను. కీప్, కెప్ట్, కెప్ట్. ఉంచడం, ఉంచాను, ఉంచాను. సెల్, సోల్డ్, సోల్డ్. అమ్మడం, అమ్మాను, అమ్మాను. చూడండి గ్రీన్ కలర్లో ఉన్న V2 అండ్ V3 సేమ్గా ఉన్నాయి, కానీ V1 డిఫరెంట్గా ఉంది. ఇలాంటి వాటిని మనం ఇర్రెగ్యులర్ వర్బ్స్ అంటాం. ఇర్రెగ్యులర్ వర్బ్స్ ఎండింగ్లో డిఈడి ఇలా ఉండవండి. రెగ్యులర్ వర్బ్స్కే ఎండింగ్లో డిఈడి ఉంటాయి. అండ్ ఆల్ 3 ఫార్మ్స్ ఆర్ డిఫరెంట్. ఇక్కడ చూడండి అన్ని 3 ఫార్మ్స్ డిఫరెంట్గా ఉంటాయి. V1, V2, V3. చూడండి టేక్, టుక్, టేకెన్. డ్రింక్, డ్రాంక్, డ్రంక్. సింగ్, సాంగ్, సంగ్. అన్నీ డిఫరెంట్గా ఉన్నాయి ఇక్కడ. సో థర్డ్ వే కూడా చూద్దాం. ఇర్రెగ్యులర్ వర్బ్స్ అన్ని 3 ఫార్మ్స్ ఒకే విధంగా ఉంటాయండి. ఇక్కడ చేంజ్ అన్నది ఏమీ ఉండదు. V1, V2, V3. పుట్, పుట్, పుట్. పుట్టెడ్, పుట్టెడ్ అనకూడదు. కట్, కట్, కట్. కట్, కట్టెడ్, కట్టెడ్ అనొద్దు. హిట్, హిట్, హిట్. హిట్టెడ్, హిట్టెడ్ అనొద్దండి.
అండ్ ఇంగ్లీష్లో లేని కొన్ని పదాలు చూద్దాం, ఎందుకంటే కామన్ మిస్టేక్స్ చేస్తూ ఉంటారు చాలామంది. చూడండి, ఇవి ఇంగ్లీష్లో లేని పదాలు. హిట్టెడ్ అనకూడదు, టీచ్డ్ అనకూడదు, క్యాచ్డ్ అనకూడదు, ఫైటెడ్ అనకూడదు. వీటిని మీరు కంట్రోల్ చేసుకోగలిగితే మీ ఇంగ్లీష్లో ఇంప్రూవ్మెంట్ వస్తుంది, ఎర్రర్స్ కూడా అంటే మిస్టేక్స్ తగ్గుతాయండి. హిట్ 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 అంటాం, టీచ్ టాట్ టాట్, క్యాచ్ కాట్ కాట్, ఫైట్ ఫాట్ ఫాట్. ఇవన్నీ కూడా వెరీ వెరీ క్లియర్గా మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసుకున్నాం. ఒకసారి ఆ ప్రీవియస్ వీడియో వాచ్ చేయండి. ఒకవేళ మిస్ అయ్యి ఉంటే వెళ్ళండి. మళ్ళీ మన న్యూ లెసన్కి స్వాగతం సుస్వాగతం అందరికీ కూడా. మనం 2 లెవెల్స్ కంప్లీట్ చేసుకున్నాం. మళ్ళీ ప్రీవియస్ వీడియోలో మన 3rd లెవెల్ అన్నది స్టార్ట్ అయింది. ఈ 3rd లెవెల్లో మనం గతం గురించి డిస్కస్ చేసుకోబోతున్నామండి. అంటే గతంలో ఒక పని జరిగింది, గతంలో ఒక పని జరగలేదు, గతంలో ఒక పని జరిగిందా, గతంలో ఒక పని ఎప్పుడు జరిగింది, ఇలా గతం గురించి డిఫరెంట్ సిచ్యువేషన్స్లో ఎలా మాట్లాడాలి అన్నది మనం లెవెల్ 3లో లర్న్ చేద్దాం. ఇక చూడండి, ఇది మన న్యూ లెసన్. పాస్ట్ యాక్షన్స్ పాజిటివ్ అంటే సెంటెన్సెస్ ఇక్కడ పాజిటివ్లో ఉంటాయన్నమాట. గతంలో జరిగిన పనులు, గతంలో జరిగిన పనులు అంటే నిన్న మీరు చేసిన పనులు, మొన్న మీరు చేసిన పనులు. అసలు గతం అంటే ఏంటి? గతం అంటే జస్ట్ కంప్లీట్ అయ్యిందండి. ఎప్పుడు కంప్లీట్ అయిపోయింది? ఎస్, ఒక సెకండ్ క్రితం, లేదా గంట క్రితం, లేకపోతే నిన్న, మొన్న, లాస్ట్ వీక్, లాస్ట్ మంత్, లాస్ట్ ఇయర్, ఒక 100 years క్రితం, అలా డికేడ్స్ ఎన్నన్నా తీసుకోవచ్చండి. వీటిని మనం గతం అంటాం. స్ట్రక్చర్ ఎలా ఉందో చూద్దాం. సబ్జెక్ట్ అంటే కర్త. ఇంతకుముందు వీడియోస్లో మనం చూసాం. మళ్ళీ ఈ వీడియోలో కూడా ఈ సబ్జెక్ట్ గురించి డిస్కస్ చేసుకుందాం. అండ్ V2 అండి, V2 మనం చూసాం. వర్బ్ సెకండ్ ఫామ్. ఎన్ని V2 ఫామ్స్ మనం లర్న్ చేసాం. ముఖ్యంగా ఇర్రెగ్యులర్ వర్బ్స్ మీద ఫోకస్ పెట్టండి. రిమైనింగ్ పార్ట్ అంటే మిగతా భాగం. గ్రామర్లో దీన్ని ఆబ్జెక్ట్ అంటారు. నేను గ్రామర్ వర్డ్ ఆబ్జెక్ట్ తీసుకోకుండా రిమైనింగ్ పార్ట్ సింపుల్గా RP అని యూస్ చేస్తూ ఉంటానండి నా వీడియోస్లో. మళ్ళీ ఇలాంటి పాస్ట్ యాక్షన్స్లో మనకి కీవర్డ్స్ అనేవి వస్తూ ఉంటాయి. అవేంటో చూద్దాం. టుడే ఈరోజు, ఎస్టర్డే నిన్న, డే బిఫోర్ ఎస్టర్డే మొన్న, అగో అంటే క్రితం, 2 రోజుల క్రితం, 2 వారాల క్రితం అంటాం కదా. అలాంటప్పుడు మనం బ్యాక్ అనకూడదండి, అగో అనాలి. 2 weeks అగో అనాలి, 2 weeks బ్యాక్ అనకూడదు. లాస్ట్ వీక్ గత వారం, అంతేగాని ఇన్ ద లాస్ట్ వీక్ అనకూడదు. లాస్ట్ మంత్ గత నెల, అంతేగాని ఇన్ ద లాస్ట్ మంత్ అనకూడదు. లాస్ట్ ఇయర్ గత సంవత్సరం, అంతేగాని ఇన్ ద లాస్ట్ ఇయర్ అనకూడదండి. అండ్ సమయం వచ్చినప్పుడు అట్ యూస్ చేసుకోవాలి, అట్ 9 o'clock. అండ్ మంత్ వచ్చినప్పుడు ఇన్ ఏప్రిల్, ఇన్ జనవరి, ఇలా అండి. వీటిని మన పాస్ట్ యాక్షన్స్లో తరచుగా ఉపయోగిస్తూ ఉంటాం. సో పాస్ట్ యాక్షన్స్, గతంలో జరిగిన పనులు. ఇక్కడ మనకి V2 వస్తుంది. చూడండి, V2, దీని మీద మెయిన్ ఫోకస్ పెట్టాలి మనం. V2 అండి, మన హీరో ఈ వీడియోలో V2. సబ్జెక్ట్ V2 RP అనుకున్నాం. సబ్జెక్ట్స్ మళ్ళీ ఒకసారి చూద్దాం. కర్త చూడండి, I నేను, we మేము, మనము, you నువ్వు మీరు, he అతడు, she ఆమె, it ఇది అది, దే వారు వాళ్ళు, అవి రాజు రాణి. ఇవన్నీ ఇక్కడ నుంచి నౌన్స్ ఉన్నాయండి. మదర్, డాడ్, బ్రదర్, ద బస్. అంటే ఈ సబ్జెక్ట్స్లో మనకి లివింగ్ థింగ్స్ వస్తాయి, నాన్ లివింగ్ థింగ్స్ 2 వస్తాయి. ద క్లాస్, ద మీటింగ్, మై ఫ్రెండ్, ద బాల్, నాని, సంగీత, మోహన్, డాగ్, ఎట్సెట్రా అండి. ఇలా సబ్జెక్ట్స్ మనకి బిలియన్స్లో ఉన్నాయి. ఏదైనా మనం సబ్జెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు. ఒక నాన్ లివింగ్ థింగ్ని, ఒక లివింగ్ థింగ్ని. అండ్ ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తి పేరు ఒక సబ్జెక్ట్ అవుతుందండి. మీ పేరు, నా పేరు, అన్నీ కూడా. సో సబ్జెక్ట్స్ అనేవి మనకి ప్రొనౌన్ ఫామ్స్లో ఉంటాయి, నౌన్ ఫామ్స్లో ఉంటాయి. అంటే సర్వనామంలో ఉంటాయి. ఇవన్నీ సర్వనామం అండి. ఇక్కడ మనం చూడండి, గ్రీన్ కలర్ చేసుకున్నాం, అవన్నీ సర్వనామం. అండ్ ఇక్కడ నుంచి రాజు నుంచి డాగ్ వరకు ఇవి అన్నీ కూడా ఇప్పుడు మనం దీన్ని రెడ్ కలర్ చేసుకోబోతున్నామండి. ఇవన్నీ నౌన్ అండి, నౌన్ సబ్జెక్ట్స్. సో సబ్జెక్ట్స్ ప్రొనౌన్ సబ్జెక్ట్స్, సర్వనామకర్తలు,
అదేవిధంగా నామవాచక కర్తలు అంటే నౌన్ సబ్జెక్ట్స్, ప్రొనౌన్ సబ్జెక్ట్స్. వెళ్ళండి మళ్ళీ ఒకసారి గతంలో జరిగిన ఒక పని అయిపోయిందండి, కంప్లీట్ అయిపోయింది గతంలో, అలాంటి యాక్షన్స్ని తెలియజేయడానికి మనకు కావాల్సిన స్ట్రక్చర్ మళ్ళీ ఒకసారి క్విక్గా చూద్దాం. సబ్జెక్ట్ వస్తుందండి, ఇంతకుముందే ఆ సబ్జెక్ట్ గురించి డిస్కస్ చేసుకున్నాం. అండ్ V2 ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసాం, ఈ వీడియోలో కూడా చూసాం. రిమైనింగ్ పార్ట్ అంటే మిగతా భాగం, దీన్ని వర్బ్ని బేస్ చేసుకొని యూస్ చేస్తాము. అండ్ ఇక్కడ ఒక కలర్స్ మీద ఫోకస్ పెడదామండి. ఇంగ్లీష్ అండ్ తెలుగు వర్షన్స్లో మనకి 3 పార్ట్స్ ఉన్నాయి, కానీ ఒకే ఆర్డర్లో ఉన్నాయా లేదా చూద్దాం. చూడండి, సబ్జెక్ట్కి నేను ఇంగ్లీష్ అండ్ తెలుగు వర్షన్లో బ్లూ కలర్ యూజ్ చేశాను. ఓకే, ఇక్కడ బ్లూ ఉంది, ఇక్కడ ఫస్ట్లో బ్లూ ఉంది, వెల్ ఇక్కడ నో ప్రాబ్లం. ఇక్కడ వర్బ్కి నేను ఇంగ్లీష్ అండ్ తెలుగులో రెడ్ కలర్ యూజ్ చేశాను. చూడండి, V2కి ఇంగ్లీష్ వర్షన్లో రెడ్ కలర్ కనిపిస్తుంది మనకి. మళ్ళీ రెడ్ కలర్ సెకండ్ పార్ట్లో లేదు, తెలుగు వర్షన్లో లాస్ట్లో ఉందండి. ఇదే మనకి ఇబ్బంది పెడుతుంది. దీన్నే మనం మదర్ టంగ్ ఇన్ఫ్లుయెన్స్ అంటాం. MTI మాతృభాష ప్రభావితం. వర్డ్ ఫర్ వర్డ్ ట్రాన్స్లేషన్ చేస్తూ ఉంటాం, మిస్టేక్స్ పోతాయి. అలా చేయకూడదు. ఎప్పుడైనా సరే మనం ఇంగ్లీష్ని ఇంగ్లీష్లోనే మాట్లాడాలి, వర్డ్ ఫర్ వర్డ్ ట్రాన్స్లేషన్ ఎట్టి పరిస్థితిలో చేయకూడదండి. చూద్దాం, మళ్ళీ తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసే ప్రయత్నం చేసుకుందాం. నేను బంతిని పట్టుకున్నాను అంటే నేను అంటే ఐ, బంతిని అంటే బాల్, పట్టుకున్నాను అంటే క్యాచ్డో కాటు ఏదో అనుకుందాం. అలా వస్తుందా? రాదు కదా. ఇంగ్లీష్లో అలా ఉండదు. ఎలా చేసుకోవాలి మనం? నేను అంటే ఐ, పట్టుకున్నాను రావాలి. కాట్ ద బాల్. చూడండి ఇక్కడ ఐ కాట్ ద బాల్. క్యాచ్డ్ అన్నది ఇంగ్లీష్లో లేదండి. క్యాచ్, కాట్, కాట్. V3 ఎప్పుడు యూజ్ చేయాలన్నది మనం అప్కమింగ్ వీడియోస్లో లర్న్ చేద్దాం. ఫస్ట్ ఈ V2ని కవర్ చేసుకుందాం. ఒక బస్సు బైక్ను ఢీ కొట్టింది. ఒక బస్ అంటే ఏ బస్ కొట్టింది, ఢీ కొట్టడం అంటే హిట్ బై ఏ బైక్. ఏ బస్ హిట్ ఏ బైక్. హిట్టెడ్ అనకూడదు, హిట్టెడ్ అన్నది ఇంగ్లీష్లో లేదని ఇంతకుముందే డిస్కస్ చేసుకున్నాం. వారు తమ పొరుగు వారితో పోట్లాడారు అంటే దే ఫాట్ విత్ ద నైబర్స్. ఫాట్ తర్వాత జనరల్గా విత్ వస్తుందండి. ఫైటెడ్ అన్నది లేదు కాబట్టి అక్కడ మనం లేని వర్డ్స్ మిస్టేక్ చేస్తూ ఉంటారు, వాటిని బ్రాకెట్స్లో ఇచ్చి స్ట్రైక్ ఆఫ్ కూడా చేశాను. చూడండి, ఆమె తన అల్పాహారం తీసుకుంది అంటే షీ టుక్ హర్ బ్రేక్ఫాస్ట్. టేకెన్ కాదండి, టేకెన్ V3 వస్తుంది. V3 ఏ సందర్భంలో వస్తుంది, దానికి ఉన్న రిస్ట్రిక్షన్స్ ఏంటో కూడా చూద్దాం మనం అప్కమింగ్ వీడియోస్లో. అండ్ అతను ఒక కిటికీ పగలగొట్టాడు అంటే హీ బ్రోక్ ఏ విండో. ఇక్కడ వర్బ్ ఫార్మ్స్ మీకు బాగా తెలియాలి. బాలుడు వేగంగా పరిగెత్తాడు. పరిగెత్తాడు అయిపోయింది కాబట్టి యాక్షన్ ర్యాన్. ద బాయ్ ర్యాన్ ఫాస్ట్. అండి ఇక్కడ 2 ఎర్రర్స్ జరిగే అవకాశాలు ఉన్నాయి. రన్నుడు అనకూడదు, రన్నుడు ఇంగ్లీష్లో లేదు, ఎందుకంటే రన్, ర్యాన్, రన్. ర్యాన్ V2 అవుతుంది. ఫాస్ట్లీ అన్నది ఇంగ్లీష్లో లేదండి. ఎప్పుడు ఫాస్ట్లీ వర్డ్ని యూజ్ చేయదండి, ఫాస్ట్ అనాలి. ఏ సందర్భంలో మీరు ఫాస్ట్ని యూజ్ చేసినా LY యాడ్ చేయొద్దండి. ఆవు పాలు ఇచ్చింది. ఇచ్చింది అంటే గేవ్ కాబట్టి సో ద కౌ గేవ్ మిల్క్. గివెన్ అనొద్దండి. V3 చాలామంది ఇది మిస్టేక్ చేస్తూ ఉంటారు. V2 ప్లేస్లో V3 పెడుతూ ఉంటారు. బాగా అలవాటు అయిపోయారు ఈ మిస్టేక్కి. సో దీన్ని కంట్రోల్ చేసుకోవాలంటే వీటిని మీరు బాగా ప్రాక్టీస్ చేసుకోవాలి. డాక్టర్ నా ప్రాణాన్ని కాపాడాడు. కాపాడాడు అంటే సేవ్డ్ కాబట్టి ద డాక్టర్ సేవ్డ్ మై లైఫ్. ఒక పాము ఇంట్లోకి ప్రవేశించింది. ప్రవేశించింది అంటే ఎంటర్డ్. సో ఏ స్నేక్ ఎంటర్డ్ ద హౌస్. ఇంటూ అనకూడదండి, ఎంటర్ తర్వాత ఇంటూ అనకూడదు, ఎందుకంటే ఎంటర్లోనే ఇంటూ అన్న మీనింగ్ దాగి ఉంది కాబట్టి ఎంటర్డ్ అన్న వర్డ్ వచ్చినప్పుడు ఇంటూ వాడొద్దు. ఎంటర్, ఎంటర్డ్, ఎంటర్డ్, ఎంటరింగ్, ఎంటర్స్, ఈ 5 ఫామ్స్లో ఏ ఫామ్ వచ్చినా సరే దాని తర్వాత ఇంటూ యూస్ చేయొద్దు. మేము చాలా దోమలను చంపాము. చంపాము అంటే కిల్డ్ కదా. సో వి కిల్డ్ మెనీ మస్కీటోస్. అరుణ్ ఐస్ క్రీమ్ తిన్నాడు. తిన్నాడు అంటే ఎట్. సో వరుణ్ ఎట్ అరుణ్ ఐస్ క్రీమ్. ఈటెన్ కాదండి, ఈటెన్ V3 అవుతుంది. సార్ V3 ఎప్పుడు వస్తుంది? ఇక్కడ V3 ఎందుకు రాంగ్? ఓకే అండి, ఇక్కడ మనం V2 గురించి డిస్కస్ చేస్తూ ఉన్నాం. V3ని మనం అప్కమింగ్ వీడియోస్లో లర్న్ చేద్దాం.
బ్యాగ్ కింద పడింది. పడడం అంటే ఫెల్ అండి. ఫాల్, ఫెల్, ఫాలెన్. ద బ్యాగ్ ఫెల్ డౌన్. సో V2 ఫార్మ్స్ తెలియాలి మీకు ఎగ్జాక్ట్గా. V2తో పాటు రిమైనింగ్ అన్ని ఫార్మ్స్ తెలియాలి, అప్పుడు ఇంకా ఈజీ అవుతుంది. కావ్య నిన్న పూజ చేసింది. చేసింది అంటే ఇక్కడ పర్ఫార్మ్డ్ యూస్ చేసుకోవచ్చు. కావ్య పర్ఫార్మ్డ్ పూజ ఎస్టర్డే. నేను 2 రోజుల క్రితం నా స్నేహితులని కలిశాను. కలవడం అంటే మెట్, MET, మెట్. ఐ మెట్ మై ఫ్రెండ్స్ 2 days ago అండి. ఇంతకుముందే డిస్కస్ చేసుకున్నాం. క్రితం 2 రోజుల క్రితం అంటే 2 days బ్యాక్ అనకూడదు. కామన్ మిస్టేక్, అది మీరు అవాయిడ్ చేయండి ఇప్పటి నుండి. ఉపాధ్యాయునికి కాల్ వచ్చింది. వచ్చింది అంటే గాట్ లేదా రిసీవ్డ్ అని యూస్ చేసుకోవచ్చు. ద టీచర్ గాట్ ఏ కాల్. గోపి నిన్న ఒక చిత్రాన్ని గీశాడు. గీయడం అంటే డ్రూ, డ్రివ్ కాదండి, డ్రూ. డ్రా, డ్రూ, డ్రాన్. గోపి డ్రూ ఎ పిక్చర్ ఎస్టర్డే. ఓ డ్రాన్ V3 ఇక్కడ మనకు రాదు, అది తర్వాత డిస్కస్ చేద్దాం. డ్రైవర్ అకస్మాత్తుగా బ్రేక్ వేశాడు. బ్రేక్ వేయడం అంటే అప్లైడ్ అంటాం. అప్లైడ్ ద బ్రేక్. ద డ్రైవర్ అప్లైడ్ ద బ్రేక్ సడన్లీ. అండ్ ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు మీ ప్రొనౌన్సియేషన్ మీద కూడా స్పెషల్ ఫోకస్ పెట్టండి. సంజయ్ ఫోటోలో పాల్గొన్నాడు. పోటీలో పాల్గొన్నాడు అంటే పాల్గొనడం అంటే పార్టిసిపేటెడ్, వెంబడే ఇన్ రావాలి. పార్టిసిపేట్ వచ్చినప్పుడల్లా ఇన్ యూస్ చేయండి. సంజయ్ పార్టిసిపేటెడ్ ఇన్ ద కాంపిటీషన్. మామయ్య ఫోటోలు చూశాడు. ఎస్, చూడండి, మామయ్య అంటే అంకుల్, పెద్దనాన్నని కూడా అంకుల్ అంటాం. చూడడం అంటే ఇక్కడ లుక్డ్ అట్. మళ్ళీ సా సీన్, అదేంటిది కనిపించడం అండి. చూడడము అంటే లుక్, కనిపించడము అంటే సీ. అంకుల్ లుక్డ్ అట్ ద ఫొటోస్. లుక్డ్ తర్వాత జనరల్గా అట్ వస్తుందండి, అది మర్చిపోవద్దండి, దాన్ని స్ట్రిక్ట్గా ఫాలోఅప్ చేసుకోండి. నా స్నేహితులు సంగీతం విన్నారు. వినడం అంటే లిసిన్డ్ అయిపోయింది కాబట్టి లిసిన్డ్. లిసిన్డ్ తర్వాత ఎప్పుడైనా మనకి TO2 రావాలి. సో మై ఫ్రెండ్స్ లిసిన్డ్ టు మ్యూజిక్. మళ్ళీ గతంలో జరిగిన సెంటెన్సెస్ని ఎలా మనం ఇంగ్లీష్లో ఎక్స్ప్రెస్ చేయాలని లర్న్ చేసాం. మళ్ళీ మీకు ఒక చిన్న ఎక్సర్సైజ్ ఇచ్చాము ఇక్కడ, దీన్ని ట్రై చేయండి. ట్రాన్స్లేట్ ద ఫాలోయింగ్ ఇంటూ ఇంగ్లీష్ అంటే ఇక్కడ ఉన్న 8 తెలుగు సెంటెన్సెస్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయండి. చూడండి, నేను నిన్న మామిడి పండు తిన్నాను. తర్వాత నేను, దీని తర్వాత వెంబడి తిన్నాను, వర్బ్ ఫామ్ రావాలండి. ఐ ఏట్ ఏ మ్యాంగో ఎస్టర్డే. మీరు చెప్పండి, ట్రై చేయండి, చెక్ చేసుకోండి. నెంబర్ 2 చూద్దాం. వారు పేద ప్రజలకు కిరాణా పంపిణీ చేశారు. వారు అంటే దే, తర్వాత లాస్ట్ పంపిణీ చేయడం అంటే డిస్ట్రిబ్యూటెడ్ గ్రాసరీస్ టు ద పూర్. పూర్ పీపుల్ అనడం కన్నా ద పూర్ అంటే అయిపోయింది, పూర్ పీపుల్ అన్నది కవర్ అవుతుందండి. సోదరి 1 గంట క్రితం పుస్తకాలను టేబుల్ మీద పెట్టింది అంటే సిస్టర్ కెప్ట్ ద బుక్స్ ఆన్ ద టేబుల్ 1 hour ago. ఈ సమయాన్ని తెలియజేసేది చూడండి, 1 గంట క్రితం. వీటిని జనరల్గా సెంటెన్స్ ఎండింగ్లో పెట్టుకుంటామండి. తెలుగులో ఎండింగ్లో రాకపోవచ్చు, కానీ ఇంగ్లీష్లో ఎండింగ్లో పెట్టేస్తూ ఉంటాం. మేము నిన్న ఆన్లైన్ క్లాస్ విన్నాము. చూడండి, నిన్న ఇది లాస్ట్లో పెట్టుకోండి, ఇలా టైంని ఇండికేట్ చేసేవి. వి లిసన్డ్ టు ది ఆన్లైన్ క్లాస్ ఎస్టర్డే. నా హోంవర్క్ మర్చిపోయాను. ఎస్ స్టూడెంట్స్, మళ్ళీ ఇది మంచి డైలాగ్, వాళ్ళకి చేయకపోతే అయిపోయి సింపుల్గా ఎందుకు చేసామంటే మర్చిపోయింది నాన్న అంటారు. వాడు మర్చిపోయినా అంటాడు. ఐ ఫర్గాట్ మై హోంవర్క్. ఆమె నాకు ప్యాడ్ ఇచ్చింది అంటే గేవ్ కదా, సో షీ గేవ్ మీ ఏ ప్యాడ్. పిల్లలు గత వారం గాలిపటాలు ఎగురవేశారు. గత వారం అంటే లాస్ట్ వీక్ అండి, ఇది లాస్ట్లో పెట్టుకోండి ఈ పార్ట్ని ఇంగ్లీష్లో. ద చిల్డ్రన్ ఫ్లూ, FLEW, ఫ్లూ, ఫ్లై, ఫ్లూ, ఫ్లోన్ అండి. ఫ్లూ ద కైట్స్ లాస్ట్ వీక్. పిల్లవాడు పుస్తకం చించి వేశాడే. పిల్లలకి చాలా మంచి పని, అది ఎంజాయ్ చేస్తూ ఉంటారు. వాళ్ళ ముందర పెట్టండి, చింపేస్తుంటారు. సో పిల్లవాడు ద చైల్డ్
చించేశాడు అంటే టోర్ అండి, TORE. టెయర్, టోర్, టోన్. ద చైల్డ్ టోర్ ద బుక్. మళ్ళీ మీ బుక్ని ఎప్పుడన్నా ఏ పిల్లలన్నా చించేశారా? అయితే దూరంగా పెట్టండి. సో కీ చూడండి, మళ్ళీ ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్నాం వాటిని మళ్ళీ ఒకసారి తెలుగు అండ్ ఇంగ్లీష్ వర్షన్స్లో చూద్దాం. నేను నిన్న మామిడి పండు తిన్నాను అంటే ఐ ఎట్ ఎ మ్యాంగో ఎస్టర్డే. వారు పేద ప్రజలకు కిరాణా పంపిణీ చేశారు అంటే దే డిస్ట్రిబ్యూటెడ్ గ్రాసరీస్ టు ద పూర్ పీపుల్, లేదా పూర్ అన్నట్టు చాలు. సోదరి ఒక గంట క్రితం పుస్తకాలను టేబుల్ మీద పెట్టింది అంటే సిస్టర్ పుట్ లేదా కెప్ట్. రెండిట్లో రెండు కరెక్ట్ అండి. ద బుక్స్ ఆన్ ద టేబుల్ 1 hour ago. మేము నిన్న ఆన్లైన్ క్లాస్ విన్నాము అంటే వి లిసన్డ్ టు ది ఆన్లైన్ క్లాస్ ఎస్టర్డే. లిసన్డ్ తర్వాత టు మర్చిపోవద్దండి, ఖచ్చితంగా యూజ్ చేయాలి. నా హోంవర్క్ మర్చిపోయాను, ఐ ఫర్గాట్ మై హోంవర్క్. ఆమె నాకు ప్యాడ్ ఇచ్చింది అంటే షీ గివ్ మీ ఏ ప్యాడ్. పిల్లలు గత వారం గాలిపటాలు ఎగురవేశారు అంటే ద చిల్డ్రన్ ఫ్లూ కైట్స్ లాస్ట్ వీక్. పిల్లవాడు పుస్తకం చించి వేశాడు. ద చైల్డ్ టోర్ అండి, టోర్ ద బుక్. వెల్, మళ్ళీ ఇక్కడ ఈ 2 సెంటెన్సెస్ మన స్పోకెన్ ఇంగ్లీష్లో ఈ రెండు కూడా 2 కళ్ళ లాంటివండి. వీటిని మళ్ళీ ఒకసారి చూద్దాం. ఫ్యూచర్ యాక్షన్స్ పాజిటివ్ అంటే భవిష్యత్తులో జరగబోయే పనులని ఎలా చెప్పాలి? పాస్ట్ యాక్షన్స్ పాజిటివ్ అంటే గతంలో జరిగిన పనులు. సో భవిష్యత్తులో జరగబోయే పనులను ఎలా చెప్పాలి, గతంలో జరిగిన పనులను ఎలా చెప్పాలి ఇంగ్లీష్లో? ఇదండి సిచ్యువేషన్ తగ్గట్టుగా మీరు కరెక్ట్ బాణం వదలాలి. ఏ బాణం ఎప్పుడు వదలాలి అన్నది ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం ఇక్కడ క్లియర్గా. చూడండి, ఆమె ఇక్కడికి వస్తుంది, భవిష్యత్తులో జరగబోయే పని. ఆమె ఇక్కడికి వచ్చిందంటే గతంలో జరిగిన పని. సో వీటిని ఇంగ్లీష్లో ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో చూద్దాం. షీ విల్ కమ్ హియర్ ఇంతకుముందే మనం డిస్కస్ చేసుకున్నాం ప్రీవియస్ వీడియోస్లో. వీడియో నెంబర్ 5లో మనం డిస్కస్ చేసాం. ఫ్యూచర్ యాక్షన్స్ అంటే భవిష్యత్తులో జరగబోయే పనులకి మనం ఫస్ట్ స్ట్రక్చర్ ఎలా వస్తుంది? సబ్జెక్ట్ వచ్చి, విల్ వచ్చి, V1 వచ్చి, రిమైనింగ్ పార్ట్ వస్తుంది. అదే మనం ఫాలో అప్ చేసుకున్నాం. అండ్ మళ్ళీ పాస్ట్కి ఈ వీడియోలోనే డిస్కస్ చేసాం ఆ సెంటెన్స్ ఫార్మేషన్ ఎలా ఉంటుంది అని. సబ్జెక్ట్ వచ్చి, V2 వచ్చి, రిమైనింగ్ పార్ట్. సో షీ కేమ్ హియర్. సో స్ట్రక్చర్స్ని స్ట్రిక్ట్గా ఫాలో అప్ చేశాం. నేను మామిడి పండు తింటాను అంటే ఐ విల్ ఈట్ ఏ మ్యాంగో. నేను మామిడి పండు తిన్నాను అంటే ఐ ఎట్ ఏ మ్యాంగో. రఘు నన్ను పిలుస్తాడు అంటే రఘు విల్ కాల్ మీ. ఫ్యూచర్ కాబట్టి విల్ వస్తుంది. రఘు నన్ను పిలిచాడు అయిపోయింది కాబట్టి కాల్డ్. రఘు కాల్డ్ మీ. కాల్డ్ టు అనమండి, కాల్డ్ అంటాం, మీ అంటాం. దే విల్ అటెండ్ ద క్లాస్. వారు తరగతికి హాజరవుతారు. దే అటెండెడ్ ద క్లాస్ అంటే హాజరయ్యారు, తరగతికి హాజరయ్యారు. ఈరోజు నీరు వస్తుంది అంటే ద వాటర్ విల్ కమ్ టుడే. ఈరోజు నీరు వచ్చింది అంటే ద వాటర్ కేమ్ టుడే అండి. సో మీ కన్ఫ్యూజన్స్ని క్లియర్ చేయడానికి మా వంతు ప్రయత్నం మేము చేస్తున్నాం. ప్రీవియస్ వీడియోస్లో ఉన్న రీక్యాప్సులేషన్, అది కూడా కీ పాయింట్స్ని మనం తీసుకొని రీక్యాప్సులేషన్ చేసుకుంటున్నామండి. సో ఈ భవిష్యత్తులో జరగబోయే పనులు, గతంలో జరిగిన పనులు, ఇవి స్పోకెన్ ఇంగ్లీష్లో 2 కళ్ళ లాంటివి. వీటిని మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. ఈ యొక్క స్ట్రక్చర్ని కూడా స్ట్రిక్ట్గా ఫాలోఅప్ చేసుకోండి. వెల్, మళ్ళీ మోడల్ మై ఎస్టర్డేస్ యాక్టివిటీస్. నేను నిన్న చేసిన పనులని ఒకసారి ఇక్కడ డిస్కస్ చేద్దాము. సబ్జెక్ట్ వస్తుంది, V2 రిమైనింగ్ పార్ట్. ఇదే కదా గతంలో జరిగిన పనులకు యూజ్ చేయాల్సిన స్ట్రక్చర్. సో నేను నిన్న 6 గంటలకి మేల్కొన్నాను అంటే ఐ వోకప్ అట్ 6 o'clock ఎస్టర్డే మార్నింగ్ అండి. ఓ కూడా మనం గాటప్ అని కూడా యూజ్ చేసుకోవచ్చు. నేను నా పళ్ళని బ్రష్ చేశాను అంటే ఐ బ్రష్డ్ మై టీత్. ఇవన్నీ నిన్న జరిగిన నా యాక్షన్స్ అండి. నేను స్నానం చేశాను అంటే ఐ టుక్ ఏ బాత్ అనాలి. ఐ డిడ్ బాతింగ్ అనకూడదు, ఐ టేకెన్ ఏ బాత్ అనవద్దు. టేకెన్ V3 రాదు ఇక్కడ. నేను పూజ చేశాను అంటే ఐ పర్ఫార్మ్డ్ పూజ. నేను అల్పాహారం తీసుకున్నాను అంటే ఐ టుక్ లేదా హ్యాడ్ అండి. హ్యావ్, హ్యాడ్ అండి. ఎట్ కూడా వాడుకోండి, నో ప్రాబ్లం. ఈట్, ఎట్, ఈటెన్. ఐ టుక్ ఆర్ హ్యాడ్ మై బ్రేక్ఫాస్ట్. నేను కాసేపు రిలాక్స్ అయ్యాను అంటే ఐ రిలాక్స్డ్ ఫర్ సమ్ టైమ్. నేను నోట్స్ తయారు చేశాను అంటే ఐ ప్రిపేర్డ్ నోట్స్.
నేను స్టూడెంట్స్ని కాంటాక్ట్ అయ్యాను అంటే ఐ కాంటాక్టెడ్ స్టూడెంట్స్. నేను లంచ్ తీసుకున్నాను అంటే ఐ టుక్ లేదా హ్యాడ్ మై లంచ్. నేను కాసేపు పడుకున్నాను అంటే ఐ స్లెప్ట్ ఫర్ సమ్ టైమ్. స్లీప్డ్ కాదండి, స్లెప్ట్ వెంబడే మన వాళ్ళకి ఎలా అలవాటు అయిపోయిందంటే ఈడీ యాడ్ చేస్తుంటారు. అన్నింటికి ఈడీ రాదండి, రెగ్యులర్ వర్బ్స్కే ఈడీ వస్తుంది, ఇర్రెగ్యులర్స్వి ఈడీ రాదు. మళ్ళీ ఇర్రెగ్యులరా ఎలా గుర్తుపట్టాలి అంటే మీరు టచ్లో ఉండాలి వర్బ్ ఫామ్స్, అప్పుడే గుర్తుపట్టడానికి వీలవుతుంది. నేను ఒక బుక్ చదివాను, ఐ రెడ్ ఏ బుక్ అండి. ఇది రీడ్ కాదు, రెడ్ గతం గురించి నేను మాట్లాడుతున్నాను. రెడ్ అంటే ఆర్ఈడి కాదండి, ఆర్ఈఏడిని కూడా రెడ్గానే ప్రొనౌన్స్ చేస్తారు. నేను స్పోకెన్ ఇంగ్లీష్ వీడియోస్ చూశాను, ఐ వాచ్డ్ స్పోకెన్ ఇంగ్లీష్ వీడియోస్. నా వీడియోస్ ఎలా ఉన్నాయన్నది ఒకసారి చెక్ చేసుకున్నాను అనమాట. నేను స్నాక్స్ ఎంజాయ్ చేశాను, ఆనందించాను, ఐ ఎంజాయ్డ్ స్నాక్స్. నేను మెడిటేషన్ చేశాను, ఐ డిడ్ మెడిటేషన్. నేను డిన్నర్ తీసుకున్నాను అంటే ఐ టుక్ ఆర్ హ్యాడ్ మై డిన్నర్, ఎట్ మై డిన్నర్ అనొచ్చు. నేను పడుకున్నాను అంటే ఐ వెంట్ టు బెడ్ అట్ 9 PM అండి. ఇవి నేను గతంలో చేసిన యాక్షన్స్. ఇక్కడ వెంట్ టు మై బెడ్, ఏ బెడ్ అనొద్దండి. రాత్రిపూట మనం పడుకునేదాన్ని గో టు బెడ్ అంట. మళ్ళీ మీకు ఒక చిన్న ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చాను, ఆ ప్రాజెక్ట్ వర్క్ అన్నది ఏంటో చూద్దాం. రీకాల్ అంటే ఒకసారి గుర్తు తెచ్చుకొని రాయండి. ఏం రాయాలి మీరు? మీ ఎస్టర్డేస్ యాక్టివిటీస్ని రాయండి. నేను ఇంతకుముందు చూపించాను కదా, వాటి మాదిరిగా బాక్సెస్ డ్రా చేసుకొని హెడ్డింగ్స్ పెట్టుకొని మీరు నిన్న ఏం చేశారు 1 by 1 సీరియల్ ఆర్డర్లో అక్కడ ఏ పాయింట్స్ మెన్షన్ చేయాలనుకుంటున్నారో కీ పాయింట్స్ అవే మెన్షన్ చేయండి. అండ్ ఒక వీడియోని కూడా క్రియేట్ చేయండి వీలవుతాయి. ఎందుకంటే వీడియోని క్రియేట్ చేయడం వల్ల మీ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అన్నది మీకు కళ్ళ కట్టినట్లుగా కనిపిస్తుంది. వీడియోని చేసినప్పుడు మీ బాడీ లాంగ్వేజ్ని అంటే చేతులు కట్టుకున్నట్లుగా, వణికినట్లుగా, భయపడుతున్నట్లుగా ఇవన్నీ చేయకుండా బాడీ లాంగ్వేజ్, మీ బాడీలో ఉన్న ప్రతి పార్ట్ని చాలా ఫ్రీగా పెట్టేసుకోండి. వాయిస్లో క్లారిటీ ఉండాలి, మీ మంచి అపియరెన్స్, బ్యాక్గ్రౌండ్ కూడా మంచిగా ఉండి లైటింగ్ సూపర్గా ఉండేటట్లుగా చూసుకోండి. ఆ వీడియో చేసి మీ ఫ్రెండ్స్తో, రిలేటివ్స్తో, తెలిసిన వాళ్ళందరితో, ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. మళ్ళీ ప్రాజెక్ట్ ఎలా చేయాలన్నది చూద్దాం. ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే నేను ఇంతకుముందు ఇచ్చిన ఈ మోడల్ నాది ఉంది కదా, దీన్ని మీరు అబ్జర్వ్ చేసుకోండి. మళ్ళీ ఒకసారి నేను ఏం రాశాను అని మీ యాక్టివిటీస్ మీరు రాయండి, నాది రాయొద్దండి. మీరు నా దాంట్లో కొన్ని మీరు యూస్ చేసుకోవచ్చు. అండ్ సెకండ్ వన్ ఏంటంటే ఇమాజిన్ చేసుకొని రాయాలి. అన్ని యాక్టివిటీస్ ఒక ప్రాపర్ ఆర్డర్లో రాయండి. రాసిన తర్వాత మీ సెంటెన్సెస్ని చెక్ చేసుకొని కరెక్షన్స్ కూడా చేసుకోండి. తెలిసిన వారికి ఎవరికైనా ఇవ్వండి, లేదంటే నాకు పంపించండి. కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి, నేను చూసేస్తాను. అప్పుడు మంచి కరెక్షన్స్ అయిన తర్వాత పర్ఫెక్ట్ నోట్స్ వచ్చినప్పుడు అప్పుడు మీరు వీడియోని క్రియేట్ చేయడం స్టార్ట్ చేయండి. వీడియో ముందు నిలబడి మీరు మాట్లాడుతున్నప్పుడు స్మైల్ ఇవ్వాలి, స్వీట్గా మాట్లాడాలండి. మళ్ళీ ఫస్ట్ అటెంప్ట్లోనే అంటే మొదటి వీడియోలోనే మీకు పర్ఫెక్ట్గా రాకపోవచ్చు. కాబట్టి మళ్ళీ ట్రై చేయండి. ఒకవేళ రాకపోతే పర్ఫెక్ట్గా వీడియో మొత్తం వచ్చేంత వరకు ట్రై చేయండి. ఎలా స్టార్ట్ చేయాలి మీరు రాసేది అన్నది ఇక్కడ చూడండి. హాయ్ మై నేమ్ ఈజ్, ఇలా వీడియో ముందు నిలబడి మీరు మాట్లాడాల్సింది ఇలా హాయ్ మై నేమ్ ఈజ్ అని మీ పేరు పెట్టేస్తారు. ఇన్ దిస్ వీడియో ఐ ఆమ్ హ్యాపీ టు షేర్ మై ఎస్టర్డేస్ యాక్టివిటీస్ విత్ యూ అని చెప్పేసిన తర్వాత ఇదంతా కూడా మీరు ఆల్రెడీ రాసుకొని ఉంటారు, ప్రిపేర్ అయ్యి ఉంటారు కదా, దాన్ని కంటిన్యూ చేసుకోండి. లాస్ట్కి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అని చెప్పేసేయండి. వాళ్ళు కూడా ఓకే రైట్ మంచి సిస్టమేటిక్గా చేశారు వీడియో అని అనుకుంటారు. అండ్ అదేవిధంగా ఇక్కడ ఏంటి అంటే చాలామంది సార్ చూసి చెప్పాలా చూడకుండా చెప్పాలా? చూసి చెప్పొద్దండి, చూడకుండా చెప్పండి. వీడియో ముందర నిలబడి చూడకుండా చెప్పండి. సో మళ్ళీ మా వీడియో నచ్చితే మీరు కామెంట్ బాక్స్లో మీ ఎక్స్పీరియన్స్ని, ఫీలింగ్స్ని షేర్ చేసుకోండి. అండ్ స్పోకెన్ ఇంగ్లీష్ రిలేటెడ్ డౌట్స్ ఉంటే వాటిని కూడా కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ ఆల్ ద బెస్ట్, హ్యాపీ స్పీకింగ్. మళ్ళీ చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఇక్కడ కవర్ చేసుకున్నాం. ఇవి మీ డైలీ కాన్వర్జేషన్స్లో తరచుగా ఉపయోగించే సెంటెన్సెస్. వీటిని మీరు పర్ఫెక్ట్గా యూజ్ చేసి మీ ఇంగ్లీష్ని ఇంప్రూవ్ చేసుకుంటారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. అండ్ అప్కమింగ్ వీడియోలో ఇంకొక వండర్ఫుల్ లెసన్తో మీ ముందుకు రాబోతున్నాము. అండ్ అంతవరకు బాయ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ పేషెన్స్.